అందరికీ, మన మెకానిక్ మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి సలాం. ఈరోజు ప్రభుత్వం వారు ఆర్టీ ఆఫీసు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మంచి కార్యక్రమం చేశారు. హెల్మెట్ ర్యాలీ అని చెప్పేసి, ప్రాణానికి రక్షణ అని చెప్పేసి ఒక ర్యాలీ తీశారు. ఇది చాలా మంచి ప్రోగ్రాం జరిపారు. వీటికి ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ మెకానిక్ మిత్రులందరికీ, సభ్యులందరికీ ఆహ్వానించారు. దేనికంటే ఇది ముఖ్యంగా మెకానిక్ మిత్రులకు ప్రత్యేక అవసరం అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఏంటంటే మెకానిక్ మిత్రులు మాటికి వెహికల్లో ఈ సామాన్లకు కానీ, వాటికి కానీ, వీటికి కానీ, ట్రైన్లు కానీ ఈ విధంగా తిరుగుతుంటారు. వాళ్ళకి అవసరం అని చెప్పేసి ప్రత్యేకంగా మాకు ఆహ్వానించారు. ఈరోజు మేము మెకానిక్ మిత్రులము దాదాపు ఒక 100 మంది దాకా హెల్మెట్లతో సహా ర్యాలీ కోసం పాల్గొన్నాము. ఈ ర్యాలీ కోసం దానికంటే ముందు మనకు ఒక అవగాహన కల్పించారు. హెల్మెట్ తొడిగిన వల్ల ఏం లాభము, లేని వల్ల ఏం నష్టం అని చెప్పేసి లేని కొన్ని వీడియో చిత్రాలు చూపించారు. లేని చిత్రాల్లో ఎటువంటి యాక్సిడెంట్లు జరిగి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ప్రజలని చెప్పేసి వాటి గురించి చూపించారు. హెల్మెట్ లేని వల్ల యాక్సిడెంట్ జరిగి మనిషి బ్రతికున్న ఎందుకు మేము చచ్చిపోలేదని చెప్పేసి ఆలోచించుకుంటారు. ఆ విధంగా బ్రతికి కూడా అవసరం లేదు, ఆ విధంగా యాక్సిడెంట్ జరిగి ఇబ్బందులు పడుతున్నారు. హెల్మెట్ ఉన్న వల్ల కొన్ని దెబ్బలతో వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. ఈ అన్ని కొన్ని వీడియో చిత్రాలు చూపించారు, మంచి అవగాహన కల్పించారు. వీటికి మన ఆర్టీ ఆఫీస్ ప్రతి ఆఫీసర్లకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. రెండోది మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మన డిఎస్పీ సుభాన్ గారు మంచి కొన్ని ఏ విధంగా మేము నడవాలని చెప్పేసి కొన్ని రూల్స్ చెప్పారు. ఏ విధంగా నడిపి మేము వృధాగా ప్రాణాలు పోగొట్టుకున్నామని చెప్పారు. రాంగ్ రూట్లో వెళ్ళబాకండి. మీరు ఏమంటే కస్టమర్ బండ్లు వేసుకుని వెళ్తారు, మేము ఫోటోలు తీసిన కస్టమర్లు, మీకు ఇబ్బంది, కస్టమర్లకి ఇబ్బంది. ఒక రాంగ్ రూట్లో వెళ్ళకుండా, ట్రిపుల్స్ వెళ్ళకుండా, ఏ విధంగా అంటే ఆ విధంగా నడపకుండా ఆ విధంగా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పారు. కొన్ని బోర్డులు గురించి